విడుదల చేసేది నీ వాక్యం, నిత్య నడిపించేది నీ వాక్యము దేవా తండ్రి నీకు స్తోత్రం. ఈ లోకములో నీ కొరకు బతికేటట్టుగా చేసే తండ్రి నీకు స్తోత్రం. నీ సజీవమైన వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి కేవలం నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. కూడి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ వందనములు. మరి సమయాన్ని ఇచ్చిన దేవసేవలు కూడా నా హృదయపూర్వక వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథము నుండి ఒక సంఘాన్ని గూర్చి నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. దేని బిడ్డలారా, ఆ సంఘము ప్రకటన గ్రంథము మొదటి శతాబ్ద కాలములో వ్రాయబడింది. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమించిన శిష్యుడు అయిన యోహాను గారి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచన వాక్యములు. మనం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనకు అక్కడ ఒక సంఘాన్ని గురించి వివరణ ఉంటుంది. ఆ సంఘం పేరే స్మరణ. దేని బిడ్డలారా గమనించండి, మన జీవితంలో మనము యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న దగ్గర నుండి దేవుని సంఘానికి వస్తూ వాక్యాలు వింటూ ఆరాధన చేస్తూ మన గృహానికి వెళుతూ మనం ఏ విధముగా దేవుల్లో మనము ఉన్నామో, మన ఆధ్యాత్మికమైన జీవితము ఏ విధంగా ఉందో ఒకసారి మనము పరిశీలన చేసుకుందామా. దేని బిడ్డలారా, ఆనాడు సంఘాల్లో వెలితి ఎప్పుడైతే వచ్చిందో, విశ్వాస జీవితంలో ఎప్పుడైతే వారు తగ్గిపోయారో, ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడైన యోహానికి దర్శన రీతిగా ఈ వాక్యాలు తెలియజెప్పినట్టుగా మనము చూస్తున్నాం. ఒకవేళ మన సంఘములో లేదా ఇక్కడ ఉన్న వారిలో ఇటువంటి లోపాలు ఏవైనా వాళ్ళు ఉంటే మనం సరిచేసుకున్న ఎడల ఆ సంఘానికి దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానం మనకును అనుగ్రహింపబడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాంటి భాగ్యం ఇక్కడ మనందరికి దయచేయునుగాక. అక్కడ ఉన్న వాక్య భాగాలు మనం చదివితే ఈ విధంగా ఉంటుందండి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: మొదటి వాడును కడపటి వాడిని ఉండి మృతుడై మరలా బ్రతికించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలు వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కొన్ని సంగతులు ఆ సంఘానికి దేవుడు గుర్తు చేస్తున్నాడు. సంఘమా వినాలి అని యోహాను ద్వారా సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఈరోజు మనం మన వినికిడిలో ఈ వాక్యం వినబడుతున్నప్పుడు మన జీవితంలో ఒకవేళ ఏవైనా సరిచేసుకోవలసినవి సరిచేసుకుంటే మన జీవితంలో గొప్ప ఆదరణను పొందుకోగలము. ఆయన సెలవిస్తున్న జీవ కిరీటను మనం పొందుకోగలము. దేవునికి స్తోత్రం. నేను పొందుకుంటాను అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మనసు ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆ సంఘాన్ని గురించి చెప్తున్నాడంటే శ్రమ. నీ శ్రమను నేను ఎరుగుదును అన్నాడు. సంఘము ఒకవేళ క్రీస్తు నిమిత్తము శ్రమ పడుతున్న సంఘం అయితే నిజంగా మనం ధన్యులమే. దేవుడు మన శ్రమ ఎరుగును. ఇదిగో పౌలు గారు సంఘాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 19 వచనం మనం చదువుకున్నట్లయితే, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 19 వచనం చదువుకున్నట్లయితే, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను అలాగూ ప్రభువును సేవించుచుంటునో మీకు తెలియను. దేవునికి స్తోత్రం.
మొదటి శతాబ్ద కాలములో పౌలు గారికి శ్రమలు వచ్చినప్పుడు సంఘానికి బలపరుస్తూ, ఇదిగో సాతాను సమాజపు వారి వల్ల నాకు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు నేను దేవుని ఎడల నేను ధైర్యముతో నిలబడ్డాను. కాబట్టి సంగమా, మనకు ఒకవేళ ఇతరుల వలన శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నిలబడాలి, ధైర్యముగా నిలబడాలి, వెరవకూడదు, ఎవరికి భయపడకూడదు. మన పక్షాన ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, మనం నమ్ముకున్న వారి వల్ల కష్టం రావచ్చు, లేదా మనం ప్రేమించే వారి వల్ల మనకి ఇబ్బందులు రావచ్చు. ఏది వచ్చినా మన విశ్వాసాన్ని మనం పోగొట్టకుండా ఆ శ్రమల్లోనే మనం ఆనందం కలిగి ఉండాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ మనం అనుభవించినప్పుడు సంతోషముగా అనుభవించాలి. ఈరోజు చాలామంది సాక్ష్యాలు చెప్తారండి, అలాగ జరగకూడదని కాదు, జరుగుతుంటాయి. దేవుడు కార్యాలు కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. అయితే ఎవరైతే శ్రమ అనుభవిస్తారో వారు దేవుని కొరకు నిలబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము నిలబడాలంటే మన జీవితంలో వస్తున్న చిన్న చిన్న శ్రమలు, యవనస్తులకి యవన కాలపు శ్రమలు ఉంటాయి. వాటి నుండి ఏమవ్వాలి? దాన్ని జయించాలి. యవన రాళ్ళు దేవుని బిడ్డలారు గమనించండి, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మీరు వాటిని జయించాలి. ఇదిగో పెద్దవారు అయినప్పుడు వారికి ఇతరుల ద్వారా, పొరుగు వారి ద్వారా, లేదా సాతాన సమాజం ద్వారా వస్తున్న శ్రమలు ఏం చేయాలి? మనము జయించాలా, అణిగి ఉండాలా. అంతేగాని వారి ఎడల మనం ఏ విధమైనటివి భేదము కలిగి ఉండకుండా జాగ్రత్త కలిగి ఉండాలా. మన విశ్వాసము పోగొట్టుకోకుండా మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. వాక్యం చెప్తుంది, ఎవరైతే కాపాడుకుంటారో వారిదే జీవ కిరీటము అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ స్మరణ సంఘానికి ఇంకా అనేకమైన మొదటి శతాబ్ద కాలంలో శ్రమలు చాలా ఉన్నాయి, చెప్తే భయమేస్తుంది. దేని బిడ్డలారా గమనించండి, ఆ యొక్క స్మరణ సంఘానికి ఆయన అంటున్నాడు, నీ శ్రమ నేను ఎరుగుదును. దేవుడికి తెలుసు. మరి దేవుడికి తెలిసి ఆ శ్రమ తీలేడా? తీయగలడు. కానీ శ్రమ ఎవరైతే సహిస్తారో వారు దేవుని కొరకు నిలబడతారు. కాబట్టి శ్రమలు సహించేవారికి మనము ఉండాలి. ఆ విధముగా జీవించినట్లయితే సహోదరి సహోదరులారా, దేవుని ఎడల మనము ఆ యొక్క జీవ కిరీటిని పొందుకునే వారుగా మనము ఉండగలం. రోమాపత్రిక 8వ అధ్యాయం 10వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. పౌలు గారు రోమా సంఘానికి బలపరుస్తూ ఏమంటున్నాడు? ఇప్పటి కాలపు శ్రమలు అంటే మనం ఏ ప్రత్యక్షత మనం పొందబోతామో ఆ మహిమ ఎదుట, అనగా దేవుని మహిమ ఎదుట, యేసుక్రీస్తు మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఇలాంటివి ఎన్న తగినవి కావు. కాబట్టి ఈ లోకపు శ్రమలు వచ్చినప్పుడు, ఈ లోకపు శ్రమలు శోధనలు మనకు వచ్చినప్పుడు దీని మీద మన మనస్సు కేంద్రీకరించక కలగబోవు ప్రత్యక్షత, కలగబోవు మహిమ మీద మన మనస్సు ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. రోమా సంఘానికి బలపరుస్తున్నాడు దేవుడు, ఈరోజు మన సంఘాన్ని కూడా దేవుడు బలపరుస్తున్నాడు. అలాంటి మనసు దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఒకటోదిగా శ్రమను గూర్చి దేవుడు మరి చెప్పాడు, రెండోదిగా దరిద్రతను గూర్చి చెప్పాడు. ఏమంటున్నాడు? క్రీస్తు కొరకు దరిద్రతను అనుభవించిన సంఘము స్మరణ సంఘం. క్రీస్తు కొరకు, దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు దరిద్రతను అనుభవించిన సంఘం. ఒకసారి చదవండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. రెండో అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2:5. నా ప్రియ సోదరులా, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా నుండకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవునికి స్తోత్రం.
హల్లెలూయా! దరిద్రులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. సహోదరుడు, ఒకవేళ దేవుని నువ్వు నమ్ముకొని ఒకవేళ ఆయన నామములో ఒకవేళ నువ్వు దరిద్రతను అనుభవించిన దానవైతే నీవు ఒకటే ఆలోచించుకోవాలి, ఇదిగో దేవుడు రాజ్యము నా కొరకు ఉంది అని ధైర్యం కలిగి మనము ఉండాలి. యాకోబు గారు రాస్తున్నారు, సహోదరులారా, ఈ లోక విషయంలో దరిద్రులైన వారి విశ్వాసంలో భాగ్యవంతులు. ఈరోజు దేవుని బిడ్డలారా, ధనవంతులను దేవుడు ఎన్నుకోలేదు, ఉన్నత పదవుల్లో ఉన్న వారిని దేవుడు ఎన్నుకోలేదు. వాక్యం చెప్తుంది, ఏమి లేని వారిని, అర్హత లేని వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకొని ఆయన సన్నిధిలో, ఆయనకు పరిచర్యలో ఈరోజు వాడుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎన్నుకున్న వారు ఎక్కువ మంది ఎవరున్నారు? జాలర్లే ఉన్నారు. ఎక్కువ మంది చేపలు పట్టేవారు బెస్సైదు వారే ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి, వారిని చదువుకున్న వారు చూసినప్పుడు ఏమన్నారు? వీరు ఎవరయ్యా? చేపలు పట్టిన వాళ్ళు కారా? వీళ్ళు బెస్సైదు వారు కారా? అనేక మంది వారు చిన్నచూపు చూచారు. మేడగదిలో ఉన్నప్పుడు ఆత్మ వచ్చినప్పుడు వారు మా భాషలు మాట్లాడితే వీరేనా అని ఆశ్చర్యం పొందినట్టుగా మనం చూస్తున్నాం. సహోదరులారా, విశ్వాసములో భాగ్యవంతులుగా దేవుడు ఎన్నుకుంటున్నాడు. కాబట్టి సహోదరుడా, ఒకవేళ నీవు దరిద్రతను అనుభవిస్తుంటే నీ బాధపడొద్దు, చింతపడొద్దు. ఇదిగో దేవుడు నీకేమిచ్చినాడు? ఆయన రాజ్యము ఇవ్వబోతున్నాడని ఆ దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. లూకా సువార్త 6:20. లూకా సువార్త 6వ అధ్యాయము 20 ఆయన వాక్యం సెలవిస్తుంది. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే. దేవునికి స్తోత్రం. ఉత్సాహంగా చెప్పాలి, దేవుని స్తోత్రం. దేవుని రాజ్యం ఎవరిది? బీదలైన వారిదే దేవుని రాజ్యం. బీదలైన వారిదే దేవుని రాజ్యం. సహోదరి సహోదరుడా, ఉన్నవారిని చూసి మనము అలాగ అవ్వాలని అనుకోకూడదు. దేవుళ్ళో నేను స్థిరపడి ఉండాలి, దేవుడిలో నేను బలపడాలి, పరిచర్యలో నేను వాడబడాలి, దేవుని సన్నిధిలో నేను వాడబడాలి అని నిశ్చయిత మనము కలిగి ఉండాలి తప్ప లోకములో ఐశ్వర్యవంతులను చూడకూడదు. మనము దేవుని వాక్యాన్ని మనము చూడాలి, దేవుని వాక్యాన్ని మనము చూడాలి. సహోదరులారా, దేవుని వాక్య వైపు మనం చూడాలి. ఈరోజు చాలామంది మరి లోకాన్ని చూసి పడిపోతారు. బైబిల్ గ్రంథంలో ఒకడు ఉన్నాడు, దేని బిడ్డలారా, పౌలు గారితో పరిచయం ఉన్నవాడే దేమా. ఏం చేశాడమ్మా? ఇహలోకాన్ని స్నేహించి దేమ ఏం చేశాడు? పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. సహోదరులారా, దేని బిడ్డలారా, హెచ్చరిక వినలేదు, హెచ్చరిక మాటలు వినలేదు, దేవుని వాక్యానికి లోబడలేదు, నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. పేదలైన వారిది దేవుని రాజ్యం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఉన్న వాటి యందు మనం సంతోషపడాలి తప్ప లేని వాటిని మనం చూచి దేని బిడ్డలారా మనము వీళ్ళు పడిపోకుండా, విశ్వాసంలో పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండవలసిందిగా ప్రభునామన మనం చేస్తున్నాం. ఒకటోది శ్రమను చూశాడు, రెండోది దరిద్రతను చూశాడు, మూడోదిగా సహోదరులారా దూషణ. ఏం చూశాడు? దూషణ. ఆ సంఘాన్ని మీద వస్తున్న ప్రతి దూషణ దేవుడు చూచాడంట. ప్రభువారు చూచి ఆ సంఘాన్ని గురించి యోహాను గారికి చెప్తా ఉన్నారు. సహోదరులారా, దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5:11 మరి సాతాను సమాజపు వారి వలన దూషణలు. ఎవరి వలన దూషణలు? సాతాను సమాజపు వారి వలన దూషణలు. ఈరోజు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడ చూసినా దేని బిడ్డ ఈ సమాజపు వారి వలన దేవుని నామాన్ని అవహేళన, దూషణ మాటలు పలుకుచున్న అనేక మంది కోకోళ్ళుగా పుట్టుకొచ్చారు. దేని బిడ్డలారా, అటు వైపు మనం చూడకూడదు. చూడండి, మత్తయి సువార్త 5:11 వాక్యం సెలవిస్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 12 సంతోషించి ఆనందించుడి,
పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగన వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. నా నిమిత్తము అనగా ప్రభువైన యేసు నిమిత్తము, యేసుక్రీస్తులో మనము జీవించినట్లయితే, ప్రభువైన యేసులో మన జీవన విధానం జరిగిస్తున్నట్లయితే, అలాంటప్పుడు జనులు ఏం చేస్తారంట? సాతాను సమాజం వారు ఒకవేళ నిందించి, ఒకవేళ హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకడం మనం ఎవరమంట? ధన్యులము. ఎవరము? ధన్యులము. దేని మిట్లారా, ఎవరైనా మనకు అనరాని మాటలు అన్నటప్పుడు మనకు ఎలాగుంటుంది? కొంచెం కోపం వస్తుంది. కానీ మనం ఏం చేయాలంట? చెవిటోడ్లాగా ఉండాలి. అదే దేవుని ప్రేమ అంటే. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఉండేటప్పుడు ఆ మేకుల మీద వేలాడుతున్నప్పుడు అవహేళన చేశారు, దూషించారు. బదులు ఏ మాట ఆయన పలికాడా? అస్సలు పలకలేదు. దేవుని బిడ్డలారా, ఎందుకు పలకలేదు? మన రక్షించడానికి ఆయన ఎదురు పలకలేదు. నీవు నేను క్రీస్తుని ఎరిగి ఉన్న మనందరము కూడా, క్రీస్తుని కలిగి ఉన్న మనందరము కూడా, ఆయన పరిచర్యలో వాడబడుతున్న మనందరం కూడా దూషణ మాటలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కామగా ఉండాలి తప్ప ఎదురు మాట ఆడకూడదు. ఏం చెప్పకూడదండి. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవాలంతే. మన పని మనం చేసుకుని ముందుకు పోవాలంతే. ఒకవేళ ఎవరో ఏదో అన్నారని వారితో మనము గొడవ పెట్టుకుంటే ముందుకు సాగేది ఎవరు? మన పని చేసేది ఎవరు? కాబట్టి సహోదరి సహోదరులారా, దూషణకు ప్రతి దూషణ మనము చేయకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. దూషణకు ప్రతి దూషణ మనము చేయొద్దు. క్రీస్తును అనుసరిస్తున్న మనము, క్రీస్తును కలిగి ఉన్న మనము దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. సంఘానికి దేవుడు, సంఘానికి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్న మాట ఏమిటంటే, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. శ్రమ అనుభవించు, దరిద్రతను అనుభవించు, దూషణ కూడా నీవు వినాలంతే, మరి తిరిగి ఏది నీవు మాట్లాడొద్దు అన్నాడు. ఇంకా చూడండి, 4వదిగా ఆయన ఏమాడంటే 10 దినములు శ్రమ కలుగును. ఎన్ని దినము శ్రమ కలుగును? 10 దినములు శ్రమ కలుగును. బైబిల్ వాడుక భాషలో మనం ఏమంటాం? ఎవరైనా బంధువులని మనం వెళ్తామంటే ఏమంటాం? ఒక 2 రోజులు ఉండి వస్తానంటాం. కానీ యూదులు ఆచారంలో 10 దినములు అంటారు. దేని బిడ్డలారా, 10 దినములు అనగా కొన్ని దినాలే శ్రమ కలుగుతుంది. కొన్ని దినాలు మనకు శ్రమ కలుగుతుంది. ఆ తర్వాత ఏం పొందుతుంది? దేవుని చేత ఆదరణ మనము పొందుకుంటాము. దేవుని చేత ఆదరణ పొందుకున్న సంఘము స్మరణ సంఘము. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరులారా, ఒకవేళ మనము శ్రమ అనుభవించినప్పుడు, దూషణ మాటలు మనము మరి సహించినప్పుడు, దరిద్రతను సహించినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుని వలన మనం ఏం పొందుకుందాము? ఆదరణ పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, ఎవరు ఈ లోకంలో ఆదరించిన మనకు ఆదరణ కలగదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆదరిస్తే అది వెంటనే అది నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగదును, ఆయనను నీవు ధనవంతుడివి, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులో కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకు అన్నాడు. ఏమన్నాడు? భయపడొద్దు అన్నాడు. ఇంకా 10వ వచనం చదివితే అక్కడ 10 దినములు శ్రమ కలుగును అన్నాడు. కొద్ది దినములే. ఈ లోకములో సహోదరి సహోదరుడా, మనము ఆరోగ్యంగా ఉన్నా చనిపోతాం, ఒకవేళ ఏదైనా రోగం వచ్చినా చనిపోతాం. రోగం రావడం ఏం తప్పేం కాదు. అది వచ్చినా చనిపోతాం, రోగం రాకపోయినా చనిపోతాం, యాక్సిడెంట్ అయినా చనిపోతాం, కాకపోయినా చనిపోవడం మాత్రం ఖాయం. అయితే నీది ఈ లోకంలో జీవించినప్పుడు ఏ శ్రమ అయితే, నీ వ్యక్తిగతమైన శ్రమ అవ్వచ్చు, నీ శరీరం లోపల శ్రమ అవ్వచ్చు, దేవుని బిడ్డలారా నీ ఎరిగింటోరు పొరుగింటి వాళ్ళ ద్వారా శ్రమ అవ్వచ్చు, లేదా సంఘం ద్వారా శ్రమ అవ్వచ్చు, లేదా క్రైస్తవ సమాజం ద్వారా శ్రమ అవ్వచ్చు, లేదా సాతాన సమాజం ద్వారా శ్రమ అయినా అవ్వచ్చు. ఏ శ్రమ అయినా సరే దాన్ని మనం ఏం చేయాలి? కొద్ది దినములో ఉంటుంది, దాన్ని మనం సహించిన వారంగా ఉండాలి. సహించిన వారంగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటున్న మనము,
దేవుని వాక్యాన్ని అనుదినం నేర్చుకున్నాం మనం, దేవుని సేవకుల ద్వారా వాక్యాన్ని వింటున్నాం మనం, దేవుని వాక్యం చదువుతూ బలపడుతున్నాం మనం. దేవుని బిడ్డలారా, శ్రమలు మనం ఏం చేయాలంట? శ్రమ ఏం చేయాలి? సహించాలి, పారిపోకూడదు. శ్రమ వస్తే పారిపోకూడదు. శ్రమలు ఏం చేయాలండి? సహించాలి. దేవుని బిడ్డల, సహించిన వారిదే దేవుని రాజ్యం. సహించిన వారిదే దేవుని రాజ్యం. శ్రమ నుండి మనం పారిపోకూడదు సహోదరులారా. శ్రమను మనము సహించాలి. ఎప్పటి వరకు అండి పాస్టర్ గారు? ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు ఈ శ్రమను మేము భరిస్తామండి? ఎన్ని రోజులు ఈ దూషణ మాటలు మేము అనుభవిస్తామండి? ఎంతవరకు ఈ దరిద్రత అండి? ఎంతవరకు అండి అంటే వాక్యం చెప్తుంది. ఐదోదిగా దేని బిడ్డలారా చూడండి, మరణము వరకు నమ్మకముగా ఉండుము అంటుంది. ఏమంటుందమ్మా సహోదరులారా? ఏమంటుంది? మరణము వరకు, ఈ శరీరం నుండి ఆత్మ వెడలిపోయే వరకు మనము దేవుని ఎడల ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. దేవుని ఎడల నమ్మకము మన దేవుని యొద్దకు తీసుకొని వెళుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో, దానియేలు గ్రంథములో 3 సహోదరులు ఉన్నారు. వారి పేర్లు హనన్య, మిషాయేలు, హజర్యా అనేవారు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేశంలో, బబులోని దేశంలో నెబుకద్నెజరు అనే రాజు ఒక పెద్ద విగ్రహం కట్టించాడు. ఏమన్నాడంటే, దీనికి అందరూ మొక్కాలి, ఎవరైనా మొక్కకపోతే వారికి ఏమన్నాడు? అగ్నిగుండంలో వేసేస్తానన్నాడు. హలో సార్, చూడాలి, అందరూ చూడాలి. రైట్. బొమ్మకి మొక్కకపోతే, విగ్రహానికి మొక్కపోతే ఏమన్నాడు రాజు? హలో, ఏమన్నాడు రాజు? తెలిసిన మాటలు మాట్లాడాలి కదా. ఏమన్నాడు రాజు? అగ్నిలో వేసేస్తానన్నాడు. మరణం వరకు వచ్చిందే లేదా ఇక్కడ? అగ్గిలో వేసేస్తే ఏమవుతారండి? డ్యాన్సులు వేస్తారా? అగ్గిలేస్తే ఏమవుతారమ్మా? కాలిపోతారు కదా. కాలిపోతారా లేదా? కానీ ఈ 3 సహోదరులు అస్సలు భయపడలేదు. ఏమంటారు? భయపడవద్దు అన్నాడంటే, నీవు పొందబోవు శ్రమలకు నీ భయపడవద్దు అన్నాడు. ప్రకటన గ్రంథం 2:9లో నీ భయపడవద్దు అన్నాడు. ఈ 3 సహోదరులు అస్సలు భయం లేదు. రాజుగారు పిలిచారు, ఏమయ్యా సహోదరులారా, ఏంటి అగ్గిలో వేసేయమంటారా? రాజా, ఈ బొమ్మకు మొక్కవలసిన చింత మాకు లేదయ్యా. ఒకవేళ అగ్నిగుండములో మేము పడిపోయి కాలిపోయినా కాలిపోతాం, కానీ నీవు పెట్టించిన ఈ బొమ్మకు మాత్రం మేము మొక్కమగాక మొక్కము అన్నారు. మాకు చింత లేదన్నారు. అంతే. విశ్వాసం చూడండి ఎలా ఉన్నది. వారి విశ్వాసం చూడండి ఎలా ఉన్నది. హనన్య, మిషాయేలు, హజర్యా, వారికి పేర్లు మార్చి పెట్టారు. షద్రక్, మెషక్, అబేద్నెగో అని పేర్లు పెట్టారు వారికి. దేని బిడ్డలారా గమనించండి, వారి విశ్వాసం. మరణము వచ్చినా, ఇదిగో మరణము ముందుంది, వారు ఏమంటున్నారు? వారు నమ్మకము విడిచిపెట్టలేదు. వారు కలిగున్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. సహోదరి, సహోదరుడా, వారి నమ్ముకున్న విశ్వాసాన్ని వారు గట్టిగా చేతపట్టుకున్నారు. వారి నమ్ముకున్న విశ్వాసం నుండి వారు తొలగట్లేదు. సహోదరులారా, నిలబడ్డారు విశ్వాసంలో. పోతే పోయింది, ప్రాణం ఉంటే అంటే పోతే అంత. ఒకరోజు పోతాం, ముందే పోతాం, ఏముంది, దేవుని కొరకు ముందే పోతాం అని నమ్మకంగా వారు నిలబడ్డారు. దేని బిడ్డలారా, జయించారా లేదా? జయించారా. సహోదరులారా, నీవు నేను మరణము మన ముందుకు వచ్చిన దేవుని ఎడల మన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఆ మరణము వరకు మన నమ్మకంగా ఉండాలి. ఎంతవరకు అండి అయ్యగారు? ఎంతవరకు అండి సార్ మేము శ్రమలు సహించాలి? ఎంతవరకు దరిద్రతను అనుభవించాలి? ఎంతవరకు ఈ దూషణ మాటలు మేము వింటుండాలి? ఎంతవరకు సార్? ఎంతవరకు ఈ శ్రమలు సార్ అంటే మరణము వరకు అన్నాడు. ఎంతవరకు అండి? మరణము వరకు నమ్మకముగా ఉండమన్నాడు. దేవుని బిడ్డలారా, మరణము వరకు మనం ఎలా ఉండాలి చెప్పాలి. ఎలా ఉండాలి? మీకు తక్కువ పడతాను, మా సంఘంలో ప్రతి మాటకు అడుగుతా. ఎలా ఉండాలి? గట్టి చెప్పాలి, నాకు కొంచెం చెవుడు. ఎలా? ఎప్పటి వరకు ఉండాలి? మరణము వరకు నమ్మకముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరణము వరకు నమ్మకముగా ఎవరు ఉంటారో వారికి దేవుడేమన్నాడు? జీవ కిరీటం ఇస్తానన్నాడు. ఏమిస్తాడన్నాడమ్మా? జీవ కిరీటము ఇస్తానన్నాడు. దేని బిడ్డలారా, మరణము వరకు నమ్మకముగా ఉండాలి.
10వ వచనం చదివి మనం ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. స్మరణ సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు భక్తుడైన యోహాను ద్వారా వ్రాయించిన ప్రకటన గ్రంథములో సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ప్రభువైన యేసు మనకును చెప్తున్నాడు, మరణము వరకు నమ్మకముగుండు. కొద్ది దినములా నీకు శ్రమ కలుగుతుంది, మరణము వరకు నమ్మకముగుంటే నేను నీకు జీవ కిరీటము ఇస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, జీవ కిరీటం కావాలంటే మనలో దేవుని బిడ్డలారా 3 ఉండకూడదు. 1, భౌతికమైన మరణం అందరికి వస్తుంది, ఆధ్యాత్మిక మరణం ఉండకూడదు, అది నిత్య మరణము ఉండకూడదు. 2 ఉండకూడదు. ఏమిటి ఉండకూడదు? ఆధ్యాత్మికమైన మరణం ఉండకూడదు, నిత్య మరణం అంటే నరకం అండి. ఆధ్యాత్మిక మరణం అంటే సంఘానికి వస్తూ గురుగులా జీవించిన వారు, లేదంటే పొట్టులా బ్రతికిన వారు, లేదంటే భక్తి లేని జీవితము, లేదంటే దేవునికి సమయం ఇవ్వలేని జీవితము, దేవునిలో భక్తి ఆ మాత్రం పైకి భక్తి కలిగి ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించిన వారు గుండిన వారు ఆధ్యాత్మిక మరణము కలిగిన వారు. హెచ్చరిక వస్తున్నా ఆ హెచ్చరికను పెడచమని పెట్టకుండా హెచ్చరికను మరిచిపోయిన వారు ఆధ్యాత్మికమైన మరణము కలిగిన వారు. దేవుని బిడ్డలారా, పరిచర్యలో అవకాశం ఉన్న వాడబడకుండా వెళ్ళిపోయిన వారే ఆధ్యాత్మికమైన మరణము కలిగిన వారు. తర్వాత వీళ్ళు పొందుకున్నది ఏంటంటే నిత్య మరణం, అనగా నరకాగ్ని పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, గమనించండి, అవిశ్వాసులకు 3 ఉంటాయి, విశ్వాసాలు మాత్రం ఒకటే ఉంటుంది. ఏంటిది? భౌతికమైన మరణం ఉంటుంది విశ్వాసికి, దేవుని బిడ్డ మిగతా 2 ఉండవు. మరి అవిశ్వాసికి అయితే 3 మరణాలు ఉంటాయి. భౌతికమైన మరణం ఉంటుంది, ఆధ్యాత్మికమైన మరణం ఉంటుంది, నిత్య మరణం ఉంటుంది. మరి దేవుని బిడ్డలారా, ఈ జీవ కిరీటం మనం పొందుకోవాలంటే ఈ 2 మరణాలు లేకుండా ఆధ్యాత్మికమైన స్థితిని ఎల్లప్పుడూ మనం జీవించేవారుగా ఉండాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు దాన్ని తీసుకొని మనం మార్పు చెంది అనుదినము నూతనమైన స్వభావం కలిగి మనము బ్రతికినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. దేవుడు సంతోషపడాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన సెలవిస్తున్న ప్రతి మాట ప్రకారంగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఏ సలగైపోయారే? దేవునికి స్తోత్రం. దేవుని కొరకు శ్రమలు అనుభవించే సంఘముగా ఉండునుగాక. చాలా మంచి వాళ్ళండి మీరు. దేవునికి మహిమ కలుగును గాక. మరణము వరకు నమ్మకముగా ఉందాము. దేవుడు దయచేసి జీవ కిరీటాన్ని మనము పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.